ఇదేంటి బగారన్నం ఇంకా గుడ్డు కూర అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. సో దీని గురించి ఇంకా మీకు తెలుసుకోవాలంటే నేను చేసే ప్రాసెస్ అంతా కూడా చూసేసాను. ఒక మిక్సీ జార్ తీసుకోండి, దాంట్లో వేయించిన పల్లీలు పొట్టు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, అది మీ చాయిస్. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే కొంచెం నువ్వులు కూడా వేయించండి. నెక్స్ట్ దీంట్లో కొన్ని కొబ్బరి ముక్కలు వేయండి, పచ్చిదైతే బెస్ట్, ఎండిదైనా పర్లేదు వేసేసుకోండి. మళ్ళీ దాంట్లోకి ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని కూడా వేసేసుకోండి. సో పచ్చిమిరపకాయలు దీంట్లో వేస్తున్నాం కాబట్టి అది మైండ్లో పెట్టుకుని కర్రీలో కారం కొంచెం తక్కువ వేసుకోండి. నెక్స్ట్ ఇంకా అల్లం ఎల్లిగడ్డ 2 కూడా మొత్తం పొట్టి తీసుకొని అవి కూడా కొంచెం వేసుకోండి. అండ్ చింతపండు కూడా వేసేసుకోండి దాంట్లోనే. సో ఇవన్నీ కూడా మంచి వాటర్ వేసి సో ఇలా ఫైన్ పేస్ట్ కింద చేసేసుకోండి, మంచిగా వాటర్ వేసి రుబ్బేసుకోండి నీట్గా. సో నెక్స్ట్ పక్కన సైడ్కి అన్నం పెట్టేసుకోండి. నార్మల్ రైస్ ఆర్ బాస్మతి రైస్, కొంచెం సాజీరా, ఒక లవంగా అండ్ ఆల్సో కొంచెం చెక్క, దాల్చిన చెక్క వేసేసుకోండి. అండ్ దీంట్లోనే పుదీనా కొత్తిమీర కూడా వేయండి. సో మనం వేయాలంటే ఆయిల్ ఆనియన్స్ ఇవి ఏం వేయట్లేదు, ఎందుకంటే బగారా రైస్ చేయట్లేదు, మనం జస్ట్ ఫ్లేవర్డ్ రైస్ చేస్తున్నాం అంతే. సో నెక్స్ట్ కర్రీ ప్రొసీజర్కి వచ్చేస్తే ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని దాంట్లో కరివేపాకు ఇంకా ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి దగ్గరికి, సో దట్ మంచిగా ఫ్రై అయిపోతాయి. అండ్ పక్కనేమో రైస్ కూడా పెట్టేసుకోండి, సో దట్ రైస్ కూడా ఉడికిపోతుంది, కర్రీ కూడా అయిపోతాయి, 2 ఒకటేసారి అయిపోతాయి. అండ్ ఆల్సో ఇప్పుడు మనము ఏదైతే ఉల్లిగడ్డ ఉడికిపోయిందో వేగిపోయిందో దాంట్లోకి మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ అనేది వేసి కలిపేసేయండి మొత్తం. దీంట్లోనే మనము కొంచెం ఉప్పు, కారం, పసుపు వేయండి. కారం వేసుకున్నప్పుడు మైండ్లో పెట్టుకోమని చెప్పాను కదా, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాము, సో కారం చూసి వేసుకోండి. నెక్స్ట్ ఇదంతా మొత్తం కలిపేసి అదే మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసి ఆ నీళ్ళు కూడా దీంట్లో వేసేసి మూత పెట్టేసేయండి ఒక 5 minutesకి మొత్తం. సో ఇలా బాయిల్ అయ్యే కర్రీలోనే ఎగ్స్ కూడా తీసుకోండి, మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్, బట్ గుర్తుపెట్టుకోండి ఎగ్స్కి మాత్రం ఘాట్లు పెట్టి వేయండి, ఎందుకంటే మనం ఎగ్స్ ఫ్రై చేయట్లేదు. సో దీనివల్ల ఘాట్లు పెట్టడం వల్ల మసాలా అంతా ఎగ్కి కూడా బట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది తినేటప్పుడు. సో ఇంకా లిడ్ పెట్టేసి మొత్తం నూనె కూడా పైకి వచ్చేంత వరకు మొత్తం ఉడికిచ్చేసుకోండి. ఇక్కడ అన్నం కూడా ఉడికిపోతుంది, అన్నం కూడా ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా కొంచెం గంజి తీసేస్తే ఇంకా అయిపోతుంది అన్నం కూడా. ఇంకొక 15 minutes పాటు ఇంకా మూత పెట్టి ఉంచేగానే చూడండి నీట్గా ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది. సో మన కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే. సో ఇంకా కలిపి మంచిగా మీ హస్బెండ్ బాక్స్లో కట్టేయండి, అన్నం కూడా అయిపోయింది.